హలో ఆల్, ఈరోజు మనం సొరచాప పొరుటు ఎలా చేయాలో చూద్దాం. సొరచాప పుట్టు అని కూడా పిలుస్తారు. ఈ సొరచాప పొరుటు తినడం వల్ల బాలింతలకి పాలు బాగా పడతాయని చెప్తారు. ముందుగా చేప ముక్కల్ని కట్ చేసి క్లీన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో 15 నిమిషాలు ఆవిరి పెట్టుకోవాలి. ఈ సొరచాప పొరుటు సేమ్ మనకి కోడిగుడ్డు పొరుటు ఎలా అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఉడికిన ఈ చేప ముక్కల్ని పక్కకు తీసేసి చేప ముక్కల పైన ఉన్న స్కిన్, బ్లాక్ కలర్ స్కిన్ మొత్తం తీసేసి నీళ్ళు లేకుండా పిండి పొడి పొడిగా తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా అంతా చేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ పోసి కొంచెం ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. బాగా వేయించి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ చేప ముక్కల్ని అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ సరిపడా పసుపు, మిరియాల పొడి ఇక్కడ ఎక్కువగా వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. వేస్తూ కలుపుతూ ఉండాలి. చాలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటేనే దీనికి చాలా బాగా వస్తుంది టేస్ట్. అలా కలుపుతూ ఉంటే మనకి పొడి పొడిగా మారుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎగ్ పొరుటు ఎలా వస్తుందో అలాగే వస్తుంది. బాగా ఇలా పొడి పొడి అయినాక కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.